తెలంగాణ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే ఆసరా పింఛన్లపైన సరైన అవగాహన వస్తుంది. సరైన సమాచారం తెలుసుకొని మీరు ఆసరా పింఛన్లు సరైన సమయానికి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకానికి ఈ వీడియోని చేరవేసిన వారిమవుతాం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను, వినూత్నమైన పథకాలను సరైన సమయాన నిర్దిష్టానుసారంగా ఎలాంటి అవకతవకలకు లోను కాకుండా మీకు సరైన సమాచారాన్ని తీసుకొని వచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకంలో మిమ్మల్ని భాగం చేస్తాము. అంటే ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకం రాగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందచేయడం అనేది జరుగుతుంది మిత్రులారా. కావున ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్తే, రేపు 10 గంటలకు ఏప్రిల్ మార్చి నెల ఆసరా పింఛన్లు ఇక్కడ పంపిణీ, ఈ కార్డు తప్పకుండా తీసుకొని వెళ్ళండి అని ఈ న్యూస్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంది చాలా విధాల్లో, చాలా సందర్భాల్లో మార్చి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లను బ్యాంక్ అకౌంట్లలో ఇస్తారు, డైరెక్ట్ గా మనకు పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వరు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ నిజంగా బ్యాంక్ అకౌంట్ లోనే జమ చేసే ఉద్దేశం ఉంటే అది ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి, వృద్ధులకు, వికలాంగులు, వితంతులకు అదిరిపోయే శుభవార్త నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిత్రులారా, ప్రతి నెల 1 నుంచి 7వ తారీఖు మధ్యలో బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గానీ ఎవరికైనా సరే ఇప్పుడు మార్చి తీసుకుంటే మార్చి మొదటి వారంలోనే పడుతుంది. ఇదే విధంగా పింఛన్లను కూడా ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే యోచన ఉన్నట్లయితే అది ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మార్చి నెల పింఛన్లు మాత్రం 100కి 200% మిత్రులారా బ్యాంక్ అకౌంట్ లో మాత్రం జమ కావు. ఎందుకనగా బ్యాంక్ అకౌంట్ లో జమ కావాలంటే మిత్రులారా, ప్రతి ఒక్కరికి మనము బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అదేవిధంగా మన పింఛన్ కి సంబంధించిన కార్డు, అదేవిధంగా మన సదరం సర్టిఫికేట్లు ఇవన్నీ చెక్ చేసి మాత్రమే మనకు బ్యాంకులో వేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే కోసం కనీసం 10 నుంచి 15 రోజుల సమయం తీసుకునే యోచన ఉన్న సందర్భంలో ఈ మార్చి నెల పింఛన్లు మాత్రం చేతికి అందే అవకాశం అయితే ఉంది. మరి ఇది ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు అనేది మనం క్లియర్ గా చూసుకుందాం. కానీ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లను మాత్రం బ్యాంకుల్లోనే వేసే యోచనలో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొని రావాలి, ఒక వినూత్నమైన మార్పును తీసుకొని రావాలని ఆలోచిస్తే బ్యాంక్ అకౌంట్ లో గనక నిజంగా ఆసరా పింఛన్లను జమ చేసిందనుకో, అది తెలంగాణ మొత్తం యావత్ దేశంలోనే ఇది ఆదర్శవంతంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆసరా పింఛన్లను జమ చేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా బ్యాంక్ అకౌంట్ లో నెలల వారీగా జమ చేస్తే కూడా ఇది కూడా ఒక వినూత్నమైన మార్పుకు దారితీస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా, మార్చి నెల ఆసరా పింఛన్ల గురించి తీసుకుంటే, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన సీఎం రేవంత్ అన్న మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 2016 రూపాయల పింఛన్ని 4016 రూపాయలకి, 4016 రూపాయల పింఛన్ని 6016 రూపాయలకు పెంచుతానని మాటిచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా ఈ 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నెల ఆసరా పింఛన్లు, మార్చిలో పెరిగిన ఆసరా పింఛన్లు ఇచ్చే యోచనలను ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ మార్చి నెల ఆసరా పింఛన్లు యథావిధిగా మనం పోస్ట్ ఆఫీస్ లోనే వెళ్లి తెచ్చుకోండి. ఈ ఆసరా పింఛన్లు మార్చి నెల చాలా జిల్లాల్లో ఆల్రెడీ జమ కావడం అనేది జరుగుతుంది మిత్రులారా. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా జమ కాలేదు. ఇది జిల్లాల వారీగా కూడా ఆసరా పింఛన్లు ఇప్పుడు ఎలక్షన్ల దృష్ట్యా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను పెడచెవిన పెట్టి మాత్రం ఎలక్షన్ లోపలికి వెళ్తే రైతన్నలు గాని, వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు, వితంతువులు గాని
తన దగ్గర ఉన్న ఓటు హక్కు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తారని కోరుకుందాం. ఏది ఏమైనా మిత్రులారా, మీకు మార్చి నెల పింఛన్ పడిందా పడలేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.